హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను రియల్మీ 6i మొబైల్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాను. సో ఇప్పుడు 13,000 ప్రైస్ బడ్జెట్లో చూసుకుంటే ఇది ఒక మంచి ఫోన్ అని చెప్పవచ్చు. ఇది బేస్ వేరియంట్ 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ వేరియంట్ 13,000లో ఉంది. అండ్ ఇంకొకటి 6GB ర్యామ్ 64GB స్టోరేజ్ వేరియంట్ ప్రైస్ చూసుకుంటే మనకు 15,000 ఉంది. అండ్ ఇది 2 కలర్స్లో వస్తుంది, వైట్, బ్లాక్. నేను బ్లాక్ కలర్ని అయితే ఆర్డర్ చేశాను. సో ఈరోజు వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేసి ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే చూద్దాము. ఫ్రెండ్స్, ఇదే మనకు రియల్మీ 6i యొక్క మొబైల్. సో మొబైల్ ఫోన్ చూసుకుంటే చూడడానికి అయితే చాలా బాగుంది. సో సింపుల్గా ఉంది, మీరు చూడొచ్చు డిజైనింగ్. ఇది బ్లాక్ కలర్, మనకు మంచి గ్లాసీ ఫినిష్ అయితే ఉంది బ్యాక్ సైడ్ అంతా కూడా. సో ఇది మనకు ప్లాస్టిక్ బిల్తోనే వస్తుంది. ప్లాస్టిక్ ఉన్నప్పటికీ మనకు మంచి ప్రీమియం ఫీల్ అయితే ఉంది చేతిలో పట్టుకుంటే. సో మరీ చీప్ క్వాలిటీ ప్లాస్టిక్ అయితే ఏం యూజ్ చేయలేదు, మంచి ప్రీమియం బిల్ని అయితే యూజ్ చేశారు. అండ్ ఫ్రంట్ చూసుకుంటే టాప్లో మనకు పంచోల్ డిస్ప్లే అయితే ఉంది, 16 మెగాపిక్సెల్ పంచోల్ కెమెరా. అది కింద చూసుకుంటే చిన్న బెజల్ అయితే ఉంది. సో బెజల్స్ కూడా మనకు తిన్గానే ఉన్నాయని చెప్పవచ్చు. ఇది మనకు 6.5 ఇంచ్ ఎఫ్ఎస్డి ప్లస్ డిస్ప్లే, ఐపీఎస్ ఎల్సిడి ప్యానెల్. సో కలర్స్ చూసుకుంటే మనకు చాలా రిచ్గా కనపడుతున్నాయి అండ్ వ్యూయింగ్ యాంగిల్స్ బాగున్నాయి. సో డిస్ప్లే క్వాలిటీ మాత్రం నాకైతే ఎక్సలెంట్ అనిపించింది. సో ఈ బడ్జెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లే స్మార్ట్ ఫోన్ అని చెప్పవచ్చు. అండ్ ఇది మనకు 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సో మనకు డిస్ప్లే ఎక్స్పీరియన్స్ కూడా కొంచెం స్మూత్ అయితే ఉంటుంది. సో మనం ఇన్స్టాగ్రామ్ యూస్ చేసేటప్పుడు కానీ అండ్ ఇంకా 90 హెర్ట్జ్ సపోర్ట్ చేసే గేమ్స్ ఆడేటప్పుడు కానీ మనకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో ఈ బడ్జెట్లో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అంటే కూడా ఒక మంచి విషయం అనే చెప్పొచ్చు. బ్యాక్ సైడ్ మనకు క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ఒకటి 48 మెగాపిక్సెల్ సెన్సర్, ప్రైమరీ సెన్సర్. ఇది f1.8 అపర్చర్తో వస్తుంది. అండ్ ఇంకొకటి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ అండ్ 2 మెగాపిక్సెల్ మైక్రో షాట్ లెన్స్ ఉంది. అండ్ కింద చూసుకుంటే మనకు రియల్మీ బ్రాండింగ్ ఉంది. మీరు ఇక్కడ డిజైనింగ్ అంతా చూడొచ్చు, చాలా సింపుల్ ఉందని చెప్పొచ్చు డిజైనింగ్. అండ్ బాటంలో చూసుకుంటే 3.5mm జాక్, ప్రైమరీ మైక్, టైప్ సి పోర్ట్ అండ్ స్పీకర్ గ్రిల్ ఉంది. టాప్లో చూసుకుంటే మనకి ఏమీ లేదు. సో మనకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే లేదు దీంట్లో. లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి అండ్ ఇంకా సిమ్ ట్రే ఉంది. ఇది ట్రిపుల్ స్లాట్తో వస్తుంది, ఇది ఒక మంచి విషయం అని చెప్పవచ్చు. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మనకు ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంది. అండ్ ఇదే మనకు పవర్ ఆన్ ఆఫ్ బటన్ లా కూడా యూజ్ అవుతుంది. సో నేను మొబైల్ ఫోన్ అయితే బూట్ చేశాను, మనకి యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంది. సో నేను చెక్ చేశాను, చైనీస్ అప్లికేషన్స్ అయితే మనకి ఏమీ లేవు, మీరు ఇక్కడ చూడొచ్చు. సో మనకు కొన్ని బ్లోట్వేర్ యాప్స్ అయితే ఉన్నాయి, కాకపోతే బ్యాన్ అయినాయి కదా చైనీస్ యాప్స్. సో అప్లికేషన్స్ అయితే దీంట్లో లేవు. అండ్ బ్లోట్వేర్ యాప్స్ని కూడా మనం అయితే ఈజీగా అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. సో మనకు యూజర్ ఇంటర్ఫేస్ అయితే బాగానే ఉందని చెప్పొచ్చు. అబౌట్లో చూసుకున్నట్లయితే ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 10తో వస్తుంది. అండ్ యూజర్ ఇంటర్ఫేస్ చూసుకుంటే వీళ్ళ ఓన్ యూఐ అయితే ఉంటుంది, రియల్మీ యూఐ. అండ్ ఇది 4GB ర్యామ్ 64GB స్టోరేజ్తోనైతే వస్తుంది. 64GBలో మనకు 52.0GB అయితే అవైలబుల్గా ఉంది. అండ్ ఇది మనకు LPDDR4X ర్యామ్ అండ్ UFS 2.1 స్టోరేజ్ అయితే యూజ్ చేశారు. దీంట్లో మనకు మీడియాటెక్ హీలియో G90T ప్రాసెసర్ ఉంది, వన్ ఆఫ్ ది పవర్ఫుల్ మిడ్ రేంజ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. సో మనకు గేమింగ్కి కానీ హెవీ యూసేజ్కి కానీ మనకు ప్రాసెసర్ అయితే చాలా బాగుంటుంది. సో మీరు హెవీ యూజర్ అయితే ఈ బడ్జెట్లో మీకు ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం కెమెరాస్ చూసుకున్నట్లయితే సో ఒకసారి షట్టర్ స్పీడ్ చెక్ చేద్దాం మనము. షట్టర్ ల్యాగ్స్ అయితే ఉన్నాయి, మీరు చూడవచ్చు. సో బాగానే ఉంది, స్లైట్ ల్యాగ్ అయితే ఉంది రేర్ కెమెరాలో. అండ్ ఫ్రంట్ చూసుకుంటే మనకు ఫ్రంట్ కొంచెం బాగానే ఉంది షట్టర్ ల్యాగ్, మీరు చూడొచ్చు. నేను HDR ఆఫ్ చేసే తీసాను. అండ్ వీడియో రిజల్యూషన్ చూసుకుంటే మనకు బ్యాక్ సైడ్ 1080p 30fps 60fpsలో తీయవచ్చు. అండ్ ఇంకా 4Kలో కూడా రికార్డ్ చేయవచ్చు రేర్ కెమెరాని యూజ్ చేసుకొని. ఫ్రంట్ చూసుకుంటే మనకు మ్యాక్సిమం 1080p రెజల్యూషన్ అయిన వీడియోస్ని అయితే రికార్డ్ చేయవచ్చు. సో దీంట్లో మనకు EIS అయితే ఉంది, OIS అయితే లేదు. అండ్ కెమెరాలో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి అండ్ నేను కెమెరా రివ్యూలో దాని గురించి అయితే డిస్కస్ చేస్తాను. దీంట్లో మన సెన్సార్ చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని సెన్సర్స్ ఉన్నాయి. యాక్సిలెరోమీటర్ సెన్సర్, ప్రాక్సిమిటీ, జైరోస్కోప్, లైట్ సెన్సర్, మ్యాగ్నెటిక్ సెన్సర్,
సెన్సర్, కంపాస్ సెన్సర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ మనకు సైడ్ మౌంట్ అయితే ఉంటుంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా మనకు చాలా అక్యురేట్గా ఉంది అండ్ చాలా ఫాస్ట్గా ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మన DRM ఇన్ఫో చూసుకుంటే దీంట్లో మనకు వైడ్ వన్ L1 సపోర్ట్ అయితే చూపిస్తుంది. కాకపోతే నేను అమెజాన్ ప్రైమ్లో వీడియోస్ చూసేటప్పుడు మాత్రం మనకి ఇది హెచ్డీలో వీడియోస్ని అయితే స్ట్రీమ్ చేయట్లేదు, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది అప్డేట్లో ఫిక్స్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ ప్రజెంట్ చూసుకుంటే మాత్రం మనకు అమెజాన్ ప్రైమ్లో వీడియోస్ అయితే హెచ్డీలో స్ట్రీమ్ అయితే అవ్వట్లేదు. సో ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ ఇది మనకు డ్యూయల్ బ్యాండ్ వైఫైకి అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ 5 GHz కూడా నేను ట్రై చేశాను, సో బాగానే వర్క్ అవుతుంది. నెక్స్ట్ మనం బ్యాటరీ చూసుకున్నట్లయితే ఇది 4300 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఇది 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. కాకపోతే బాక్స్లో మాత్రం వీళ్ళు 20 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని మాత్రమే ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడు నా ఆడియో ఎంత లౌడ్గా ఉందో చెక్ చేద్దాము అండ్ ఆడియో క్వాలిటీ కూడా ఏ విధంగా ఉందో చూద్దాము. ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇనిషియల్ ఇంప్రెషన్ చూసుకుంటే మాత్రం చాలా బాగుందని చెప్పొచ్చు. చాలా ప్రీమియం ఉంది ఫోన్, మనకు బిల్డ్ క్వాలిటీ కానీ డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ ఉంది. సో 13,000 పరంగా ప్రజెంట్ మార్కెట్లో చూసుకుంటే మనకు మంచి ఫోన్ అనే చెప్పొచ్చు. నేను ఇంకా టెస్ట్ చేస్తాను ఈ ఫోన్ని. నా దగ్గర రెడ్మీ నోట్ 9 కూడా ఉంది. సో దీని ప్రైస్ చూసుకుంటే 12,000 అయితే ఉంది. సో రెండింటిని కంపేర్ చేస్తే నేను కొన్ని వీడియోస్ అయితే చేస్తాను. సో మీకు కూడా ఒక క్లియర్ ఐడియా అయితే వస్తుంది 13,000 అండర్లో సో ఏ ఫోన్ కొనాలని చెప్పేసి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటాను. సో మీ ఒపీనియన్స్ ఏంటి ఈ Realme 6Iకి సంబంధించి కింద కమెంట్స్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. సో ఇలాంటి టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. అపోక్ దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.